గోదావరి జిల్లాలోని డొక్కా సీతమ్మ గురించి, ఆమె అన్నదానాల గురించి తెలియని వారు ఎవరూ లేరు. ఇక పవన్ కళ్యాణ్ అయితే ఈ డొక్కా సీతమ్మ గురించి తన ప్రసంగాలలో వినిపిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ కృషి వల్లే ఏపీ మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు. అంతటి మహనీయురాలైన కథతో సినిమా చేస్తున్నారు. ఉషారాణి మూవీస్ బ్యానర్ మీద వల్లూరి రాంబాబు నిర్మాతగా టీవీ రవి నారాయణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ఆమెని మురళీ మనోహర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ లేదా జూలైలో సినిమాను రిలీజ్ చేస్తామని అన్నారు. ఇక ఈ చిత్రంలో నటించడం తన అదృష్టమని, ఆ దేవుడిచ్చిన వరమని ఇది అంటూ ఆమెని ఎమోషనల్ అయ్యారు. డొక్కా సీతమ్మ గారి గురించి ముందుగా తనకు ఏమీ తెలియదని చెప్పారు. తాను బెంగళూరుకు చెందిన వ్యక్తిని కాబట్టి డొక్కా సీతమ్మ గురించి అంతగా తెలియదని అన్నారు. ఇక డైరెక్టర్ రవి వచ్చి కథ చెప్పిన తర్వాత డొక్కా సీతమ్మ గురించి గూగుల్ చేసి తెలుసుకున్నారట. అంతటి మహనీయురాలైన డొక్కా సీతమ్మ గారి పాత్రను తాను పోషించడం గర్వంగా ఉందని, అది అందరికీ దక్కే అదృష్టం కాదని చెప్పుకొచ్చారు. ఎవరికి ఏది రాసిపెట్టి ఉంటే అదే వస్తుందని, ఈ పాత్ర తనకే రాసిపెట్టి ఉందని ఆమెని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఇక మురళీ మనోహర్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ గారి పాత్ర ఆమెని గారికి రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఆమెని మంచి యాక్ట్రెస్ అని, ఈ సినిమాతో ఆమెనికి జాతీయ అవార్డు రావాలని కోరుకున్నారు. మరి ఈ డొక్కా సీతమ్మ సినిమా మీద ఆల్రెడీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కాపీరైట్ వివాదం ఆల్రెడీ ఈ సినిమాపై వచ్చిందనే సంగతి తెలిసిందే.